పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, కుటుంబాన్ని బట్టి, పిల్లల్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ప్రయాణాలను బట్టి భయపడుతూ ఉన్నారా? అనేకమైనటువంటి ఆందోళన గుండా వెళ్తున్నారా? ఆరోగ్యాన్ని బట్టి భయపడుతూ ఉన్నారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఈ మాట సొలొమోను గారు రాయటం జరిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ధైర్యం ఉంటుంది. వారికి ఏమి ఉన్నా లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ యొక్క భయము, ఆ యొక్క భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యము కుటుంబాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ధైర్యము ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ధైర్యము వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం లేకపోతే మనము దేనిని సాధించలేము. కానీ ఆ ధైర్యం ఎలా వస్తుంది అనంటే ఆ ధైర్యము దేవుని యందు భక్తి ద్వారా వస్తుంది, దేవునికి భయపడడం ద్వారా వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేస్తుంది, మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతుంది, మనలో ఉన్నటువంటి పాపాన్ని పారదోలుతుంది. కాబట్టి అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యము ద్వారా మనము సకలమైనటువంటి జ్ఞానమును పొందుకోగలుగుతాం, సకల విధములైనటువంటి పరిజ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. ఆ ధైర్యము ద్వారా లోకాన్ని జయించగలుగుతాం. ఆ ధైర్యము ద్వారా కుటుంబాన్ని సరిచేసుకోగలుగుతాం. కాబట్టి ధైర్యం కావాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్కు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. మనుషులతో మనల్ని మాట్లాడితే వారు మనల్ని నిరుత్సాహానికి తీసుకెళ్తారు. మనుషులతోటి మన యొక్క సమస్యలు చెప్పుకుంటే వారు మనల్ని ఎంతగానో తక్కువ చేసి మాట్లాడతారు, హేళనగా చూస్తారు. అది ఇంకా మనకి అధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మనము భయం కలిగి, భక్తి కలిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. దేవుడు మన బలహీనతలను బట్టి మనల్ని తక్కువ చేసేటువంటి వాడు ఎంత మాత్రము కానే కాదు. దేవుడు మన పాపములను బట్టి మనల్ని త్రోసిపుచ్చేవాడు ఎంత మాత్రం కానే కాదు. కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి మనకు ధైర్యమును కలగజేసేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, ధైర్యాన్ని తెచ్చుకుందాం, లోకాన్ని జయిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మా యొక్క జీవితంలో మేము అనేకమైనటువంటి విషయములను బట్టి భయపడుతూ ఉన్నాం. కానీ నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం ఇస్తామని. అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి మేము ధైర్యాన్ని సంపాదించుకొని సమస్త విషయాల మీద జయం పొందేలాగా నీ యొక్క ధైర్యమును మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.